సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ఇండియా కూటమి పార్టీలు ఆప్, కాంగ్రెస్ లు వేర్వేరుగా పోటీ చేయడం కూడా ఓ కారణమని సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించడంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో బీజేపీ గెలుపుకు కాంగ్రెస్ సహకరించిందన్న సత్యాన్ని రేవంత్ రెడ్డి అంగీకరించినట్లయిందని పాల్ విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, గాంధీ కుటుంబం చేసిన అవినీతికి వారు జైలుకు వెళ్లకుండా ఉండేందుకు బీజేపీ చెప్పినట్లు ఢిల్లీలో ఆ పార్టీ గెలుపుకు సహకరించారని పాల్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి సత్యాన్ని ఒప్పేసుకున్నాడు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ను ఓడించింది మేమే అంటే అర్థం ఏంటి? బీజేపీని గెలిపించింది మేమే అంటే అర్థం ఏంటి? మేము జైలుకి వెళ్లకుండా ఉండాలి అంటే, ఓటుకు నోటు కేసులో నన్ను జైలుకు పంపకుండా ఉండాలి అంటే, గాంధీ కుటుంబం చేసిన అవినీతికి జైలుకు పంపకుండా ఉండాలి అంటే బీజేపీ చెప్పినట్టు మేము చేయవలసిందే. బీజేపీనే మేము గెలిపించాలి. ఇంత దరిద్రమా? ఒక నేషనల్ పార్టీ అయి ఉండి 55 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలి మోదీకి, ఆర్ఎస్ఎస్ కి, బీజేపీ తొత్తులైన ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాబోయే సర్పంచుల ఎలక్షన్ లో, దేశంలో ఉన్న ప్రతి ఎలక్షన్ లో చిత్తుగా ఓడించి మన ప్రజాశాంతి పార్టీ మోదీని ఢీకొనగలదు, అన్ని పార్టీల్ని ఢీకొనగలదు. కనుక రండి, కదిలి రండి, బీసీ, ఎస్సీ, ఎస్టీలారా మోసపోకండి. ఈ సత్యాన్ని అందరికీ ప్రకటించండి, చూపించండి. రేవంత్ రెడ్డి సత్యాన్ని ఒప్పేసుకున్నాడు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ను ఓడించింది మేమే అంటే అర్థం ఏంటి? బీజేపీని గెలిపించింది మేమే అంటే